నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ మీకోసంలో వచ్చిన అర్జీలు నిబంధనల మేరకు తక్షణమే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ రాజాబాబు ఆదేశం భారీ వర్షం గాలి తాకిడికి శ్రీశైలంలో పాతాళగంగ వద్ద విరిగి పడిన కొండ చర్యలు భక్తులు ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర తీరంలో సైకత లింగానికి ప్రత్యేక పూజలు శివాలయాల్లో కార్తీక దీపాల వెలుగులు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున అధికార యంత్రాంగం కూడా అదే దృక్పథంతో పీజీఆర్ఎస్ లో వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా ప్రత్యేక దృష్టి సారించాలని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, మత్స్యశాఖ, పశు సంవర్ధక శాఖ, డ్వామా, డిఆర్డీఏ, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అమలు జరుగుతున్న కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. మీకోసం కార్యక్రమంలో వస్తున్న అర్జీలలో సుమారు 70% మేర రెవెన్యూ సంబంధిత అంశాలపైనే వస్తుంటాయని, రెవెన్యూ అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అర్జీదారులతో మర్యాదగా ప్రవర్తించడం, సమస్యను సావధానంగా విని నిబంధనల మేరకు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖలకు సంబంధించి తుఫాన్ నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి వెంటనే నివేదికలు పంపాలన్నారు. ఈ పంట ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్ఎండ్బీ, పురపాలక శాఖలకు సంబంధించి తుఫాన్కు దెబ్బతిన్న రోడ్లు, వంతెనల వివరాలను, పునర్నిర్మాణ ప్రతిపాదనలు త్వరగా పంపాలని ఆర్ఎండ్బీ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. డిఆర్ఓ చిన ఓబులేసు, జెడ్పీసీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, జేడీ అగ్రికల్చర్ శ్రీనివాసరావు, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, డిఆర్డీఏ పీడీ నారాయణ, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. So every Tuesday will be the review. So all officers should be present here. So ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రివ్యూ చేసుకునేది ఏంటంటే ఈ పీజీఆర్ఎస్ అండ్ ఆల్సో పబ్లిక్ సాటిస్ఫాక్షన్. దీనికి మనం ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ ద టైం అంతా కూడా దీనికి కేటాయిస్తాము. సో ఈ పీజీఆర్ఎస్ సంబంధించి గవర్నమెంట్ ఎవ్రీ ఫోర్ట్నైట్ either CS or concerned departments when CMO is also reviewing. The public satisfaction is the paramount issue for as far as the district administration is concerned. So ఈ PGRS లో మనకి we are taking so many representations from people at mandal level, at divisional level, even in the district level. వచ్చిన పిటిషన్స్ లో ఆల్మోస్ట్ ఒక 70% వరకు కూడా మన రెవెన్యూ ఇష్యూస్ ఉంటున్నాయి. సో ఈ రెవెన్యూ ఇష్యూస్ ని మనము లాజికల్ గా తీసుకెళ్ళాలి అండ్ ఆల్సో ప్రాపర్ గా దాన్ని మనం ఎండ్ చేయాలి. సో పబ్లిక్ సాటిస్ఫాక్షన్ విల్ ఓన్లీ ఇంక్రీజ్ వెన్ వీ రిజాల్వ్ ది రెవెన్యూ ఇష్యూస్ ఎమికబుల్లీ. సో అక్కడ కొంత గ్యాప్ ఉంది, అది మనం ఇప్పుడు సెట్ చేసుకుంటాము. అండ్ జేసీ ఈజ్ ఆల్సో కమింగ్ అండ్ విల్ డీల్ విత్ దట్ సెపరేట్లీ. శ్రీశైల మహాక్షేత్రంలో ఉదయం నుండి ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షంతో పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడ్డాయి. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే రోప్వే సమీపంలోని పెద్ద బండరాయి కొండపై నుండి విరిగిపడి చెట్లను ఢీకొని పాతాళగంగ రోడ్డుపై పడింది. కొండ చర్యలు భారీ చెట్టుపై విరిగిపడిన సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భక్తులు పుణ్యస్నానాలకు పాతాళగంగకు నడిచి వెళ్లే మార్గంలో అడ్డంగా పెద్ద పెద్ద చెట్లు పడిపోయాయి. రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను స్థానికులు, అధికారులు తొలగిస్తున్నారు. ఇటీవల తుఫాన్ ప్రభావంతో విరిగిపడిన కొండ చర్యలు ప్రాంతానికి పక్కనే మళ్లీ కొండ చర్యలు విరిగిపడడంతో భక్తులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దారి బంద్ అయింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్తపట్నం సముద్ర తీరానికి భక్తులు పోటెత్తారు.
వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తజన సందోహంతో తీర ప్రాంతం కార్తీక శోభను సంతరించుకుంది. తెల్లవారుజాము నుండే భక్తులు గంగమ్మ ఒడ్డున పుణ్య స్నానాలు ఆచరించారు. సముద్ర తీరంలో సైకతలింగాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఒకవైపు దీక్షదారులతో తీర ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, మరోవైపు కార్తీక దీపాల వెలుగుతో తీర ప్రాంతం శోభాయమానంగా వెలుగొందింది. సముద్ర స్నానాలకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీర ప్రాంతం వద్ద వైద్య, మున్సిపల్, మెరైన్, పోలీస్ శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టారు. భక్తులకు పోలీసు వారి విజ్ఞప్తి, సముద్రం అలలు ఎక్కువగా ఉన్నాయండి, తుఫాన్ హెచ్చరిక ఉన్నది. మీరు సముద్రం లోతుగా వెళ్ళొద్దు. ఒడ్డున్నే మీ స్నానాలు ముగించుకొని త్వరగా జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా మీ ఇళ్లకు చేరాలండి. ఒంగోలు నుంచి వచ్చాము. శివాలయం సెంటర్ అండి. మా సురేఖ పేరు. కార్తీక పౌర్ణమి తరపున కొత్తపట్నం వచ్చి సముద్ర స్నానం దీపారాధన చేసుకుంటానికి వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తానే ఉంటాము. 10 మంది దాకా వచ్చామండి. ప్రతి సంవత్సరం వచ్చి చేసుకుంటే మంచి జరిగిద్దని వస్తూ ఉన్నాం. మంచిగా జరుగుతుంది వచ్చినందుకు. ఆ శివయ్య తరపున వచ్చి చేసుకొని వెళ్తూ ఉంటామండి. ఈసారి బాగా జనం వచ్చారు. అంతకు ముందు కన్నా కానీ ఈసారి సంవత్సరం జనం వచ్చారు. అందరూ ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి పూజలు చేసుకుంటున్నారు. ఆ దేవుడి సందర్భంగా గంగాదేవి సముద్ర స్నానం చేసుకుంటున్నాం. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్తపట్నం సముద్ర తీరానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. నేడు పౌర్ణమి, అందులో సముద్ర స్నానం కావడంతో సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా కొత్తపట్నం సముద్ర తీరానికి తండోపతండాలుగా జనం తరలి రావడం జరుగుతూ ఉంది. ఒకవైపు మరి ఇటీవల మెందా తుఫాన్ నేపథ్యంలో పూర్తిగా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైనప్పటికీ కూడా పోలీసు, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య శాఖల సమన్వయంతో మరి భక్తులకు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో కొత్తపట్నం తీర ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటూ, మరోవైపు మహిళల కార్తీక దీపాలతో కార్తీక శోభను కూడా కొత్తపట్నం తీర ప్రాంతం సంతరించుకుంది. మరి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు తలెత్తకుండా పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంది. మరి భక్తులు కూడా తరలి వచ్చిన భక్తులందరూ కూడా సముద్ర స్నానాన్ని మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసి మరి సముద్రం లోతుగా వెళ్ళవద్దని కూడా హెచ్చరికలు జారీ చేపట్టిన నేపథ్యంలో భక్తులందరూ కూడా పోలీస్ శాఖ మరి చేస్తున్నటువంటి సూచనలు పాటించి సముద్ర స్నానాలను కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవాలని కూడా పోలీస్ శాఖ సిబ్బంది తెలియజేసి ఉన్నారు. ఇది మొత్తంగా కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పౌర్ణమి వేడుకలు మనం కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో అశోక్, డి న్యూస్, కొత్తపట్నం. జిల్లాలోని ఉపాధ్యాయుల బోధన నాణ్యతను మెరుగుపరిచేందుకు టీచ్ టూల్ రిఫ్రెష్ శిక్షణ ఎంతగానో దోహదపడుతోందని టీచ్ టూల్ కోర్స్ డైరెక్టర్, ఎంఐఎస్ అండ్ ప్లానింగ్ కోఆర్డినేటర్ జాలరత్నం తెలిపారు. జిల్లాలోని 38 మండలాల నుండి ఎంపిక చేసిన 76 మంది ఉపాధ్యాయులకు ఒంగోలు డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయుల వృత్తిపరమైన మరింత నైపుణ్యత అందించడానికి, విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య పరస్పర సంభాషణ నాణ్యతను పెంపొందించడానికి టీచ్ టూల్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. విద్యార్థులు ఎంత మేర అభ్యాసంలో ఉన్నారు, అభ్యాస్ పెంపొందించుకునేందుకు తీసుకోవాల్సిన పద్ధతుల గురించి వివరించారు. కార్యక్రమంలో టీచ్ టూల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చైతన్య కుమార్, సహిత విద్య కోఆర్డినేటర్ నాగేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. డిఫరెన్స్ దానికి దీనికి 5.2 ఏంటంటే సార్ స్పెసిఫిక్ మనం ఇది ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యే ఎలిమెంట్ ఇదే. స్టేట్ నుండి వచ్చిన డేటా ప్రకారం అబ్జర్వేషన్ చేసేటప్పుడు ఏమన్నా దీనికి చెప్పండి. ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు వాళ్ళు సొంతగా సమాధానం చెప్తారు. అటువంటి క్వశ్చన్స్ని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు. ఇందులో లో, మీడియం, హై అనేది ఉంటుంది. లో అనేది ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగకపోతే లో, అడిగితే. టీచ్ టూల్ అంటే అందరికీ అందుబాటులో తరగతి గదిలో పరిశీలనకి ఇచ్చినటువంటి ఒక సాధనం. టీచ్ టూల్ ద్వారా గ్లోబల్ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ టీమ్స్ ద్వారా తరగతి గదిలో ఉండేటువంటి విద్యార్థులకి, ఉపాధ్యాయులకి మధ్య ఉండేటువంటి ప్రావీణ్యాన్ని,
ఆ నాణ్యతను మనం టెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయుల యొక్క బోధనను మెరుగుపరుచుకోవడానికి మరియు ఉపాధ్యాయులు వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని పెంచుకోవడానికి బోధన పద్ధతులని కొలమానం చేయడానికి ఈ టీచ్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ అయిపోయిన తర్వాత రేపు 5 నుంచి 11 లోపల మండల్ లెవెల్లో కూడా ఒక్కొక్క మండలంలో కనీసం 20 మంది చొప్పున మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ప్రతి పాఠశాలలో వెళ్ళి ఆ పాఠశాలలో ఉండేటువంటిది టీచర్ని విద్యార్థుల్ని వాళ్ళు ఈ టీచ్ టూల్ అనేటువంటి సాధనం ద్వారా వాళ్ళ యొక్క పనితీరుని మెరుగుపరచడానికి మరియు వాళ్ళని మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కార్లు, బస్సులు, ఆటోల్లో పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైలం తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో దోర్నాల శ్రీశైలం రహదారిలో భారీగా వాహనాలు బారులు తీరాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి శ్రీశైలం వెళ్లేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో బుధవారం తెల్లవారుజామున దోర్నాల గణపతి ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు ఇబ్బందులకు గురికాగా ఫారెస్ట్ అధికారులు దోర్నాల ఎస్ఐ మహేష్ పోలీస్ సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేయడంతో వాహనాల రాకపోకలు కొనసాగాయి. Kani. త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుండే త్రిపురాంతకేశ్వరుణ్ణి దర్శించడానికి బారులు తీరారు. క్యూలైన్లు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి పరమశివుడిని పూజించారు. ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనారాయణ శాస్త్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, భక్తులు పూజలు నిర్వహించారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ అంతరాయం లేకుండా సిఐ అస్సాన్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఆరేవండి నాకు ఇచ్చింది లక్ష్మణ్ 4 మనకు 5 తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఒంగోలు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తుఫాన్ దాటికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలు నీట మునిగి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బాధితులకు ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించలేదని, తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని కోరారు. సమావేశంలో పీఓడబ్ల్యూ పద్మ, అరుణోదయ జాలయ్య, రామ్మోహన్, తిరుమలరావు, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందుకని ఇప్పటికైనా ఆక్రమణలో ఉండేటి వాటిని రక్షించాలని, చెరువుల్ని మరమ్మతులు చేయించాలని, ప్రభుత్వం తెగిపోయిన రోడ్లని, బ్రిడ్జిల్ని, అలాగే సప్టాల్ని వీటన్నింటి యుద్ధ ప్రాతిపదిక మీద బాగు చేయించాలని కోరుతున్నాం. అలాగే అనేక కాలనీలు కూడా నీట మునిగిపోయినాయి.
వాళ్ళ కాలనీలో మునిగిన దానికి ప్రభుత్వం నామినల్గా నష్టపరిహారం ఇస్తూ ఉంది. వాళ్ళకి రేషన్ బియ్యం ఇవ్వడం కానీ, ఆ రోజు వర్షం తీవ్రంగా ఉన్నప్పుడు ఏదో ఆహారం సప్లై చేశారు తప్ప వాళ్ళకి రేషన్ సక్రమంగా ఈనాటికి అందట్లేదు. ఒక ఒంగోలుకు సంబంధించే ప్రభుత్వం అనేక కాలనీలు ఉంటే ఆ కాలనీలో ఈ జిల్లా కలెక్టర్ 100 కోట్ల రూపాయల నష్టమని ఒకటి అంచనా వేశారు. వాస్తవానికి శాఖల వారీగా అంచనా అయితే 200 కోట్లకు పైగానే నష్టం వాటిల్లుద్ది అనేది మా ప్రజా సంఘాలు తిరిగినప్పుడు మాకున్నటువంటి అంచనా. అందుకని తక్షణం అన్ని కాలనీలకు రోడ్లు వేయడం కానీ, కాలనీలో ఉండే వస్తువులను మెరుగుపరచడం కానీ ఈ చర్యలు చేపట్టాలా. యుద్ధ ప్రాతిపదిక మీద కాలనీలందరికీ కూడా ఆర్థిక సాయం అందించాలని సిపిఎం ఎల్యూ డెమోక్రసీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఒంగోలులోని శైవ క్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆలయాలకు భక్తులు తరలివచ్చారు. కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లోని శ్రీ గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆలయానికి భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే పరమేశ్వరుడికి విశేష అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. కార్తీక దీపాలు వెలిగించి శివనామ పారాయణం చేశారు. భక్తులకు అసౌకర్యం లేకుండా దర్శన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈవో బోడపాటి శ్రీనివాసరావు తెలిపారు. రాత్రి 8 గంటలకు ఆలయంలో జరిగే జ్వాలా తోరణ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. స్వామివారిని దర్శించుకున్నవారు ఒంగోలు నగరంలో కొత్తపట్నం బస్టాండ్ వద్ద వేయించేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉభయదారులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, రాత్రి 1 గంట దగ్గర నుంచి కూడా స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు జరిగినవి. ఈ అభిషేక కార్యక్రమాల అనంతరం 4 గంటల కాడి నుంచి భక్తులకి స్వామివారికి ఉచిత దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉచిత దర్శనంలో కూడా భక్తులు సుమారుగా ఇప్పటి వరకు కూడా 4,000 మంది పైగా కూడా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించి ఉన్నారు. అలాగే సాయంకాలం భక్తులు రద్దీ అధికంగా ఉన్న కారణంగా ఈ రోజున సాయంకాలం 4 గంటల నుంచి కూడా భక్తులకి స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సింగరాయకొండ ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఏర్పాటు చేసిన గ్రాండ్ బెల్లం టీ షాప్ను మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్యనారాయణ ప్రారంభించారు. షాప్ యజమానికి శుభాకాంక్షలు చెప్పి వ్యాపారాభివృద్ధి బాగా జరగాలని ఆకాంక్షించారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాదిదేవైనం దేవతా నిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే. చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ధర్మకర్తల పాలక మండలి చైర్మన్ కొట్టే సాయి సభ్యులు, నియోజకవర్గ మహిళా తెలుగు అధ్యక్షురాలు కొమ్మనబోయిన రజని ప్రసాద్ శ్రీ కాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు అర్చక స్వాములు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వేదాశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఢిల్లీ బాబు, టీడీపీ నాయకులు డోలా దిలీప్ కన్నా, సుభాషిణి, మహేష్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. మండలం జమ్ములపాలెంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా 1116 శివలింగాల ప్రాంగణానికి భారీగా తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
భక్తుల సౌకర్యార్థం ఆలయంలో అన్ని వసతులను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు బ్రహ్మయ్య తెలిపారు. ఎంతో ప్రీతికరమైనది. ఈరోజు కార్తీక పౌర్ణమి అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంలో వచ్చిన రోజు కాబట్టి కావున కార్తీక మాసం అంటే చంద్రుడు కృత్తికా నక్షత్రం వచ్చే కాబట్టి కార్తీక మాసం అది. ఈ రోజున భక్తులందరూ మహాశివుని దర్శించుకొని పునీతులు అవుతారని కోరుతున్నారు. ఒంగోలు గోపాలనగరం శ్రీకృష్ణ భగవాన్ దేవాలయంలో కార్తీక పౌర్ణమి పర్వదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు లీల సందీప్ శర్మ అర్చకత్వంలో మృత్యుంజయ హోమం, సుదర్శన హోమం నిర్వహించారు. హోమక్రతువులో దంపతులు విశేషంగా పాల్గొన్నారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు నిమ్మకాయల శ్రీనివాసరావు, తానికొండ శ్రీనివాసులు, నిమ్మకాయల పద్మావతి, బాలగంగాధర్ తిలక్, హరిహర విజయ్ కుమార్, నాంచారమ్మ, సునీత, జాజుల వెంకయ్య, కరుణ, ఎందేటి సుబ్బారావు, తాళ్లపాలెం శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఓం నమో భగవతి వాసుదేవాయ శ్రీకృష్ణం వందే జగద్గురు. ఈరోజు కార్తీక మాసం కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా ఒంగోలు గోపాల్ నగర్ ట్రంక్ రోడ్డు పెంచేసి ఉన్న శ్రీ గోకుల గోపాలకృష్ణ భగవాన్ స్వామివారి దేవాలయంలో మృత్యుంజయ హోమం, సుదర్శన హోమం ఘనంగా జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు మహిళలు భక్తులు వివరిగా పాల్గొన్నారు. అందరికీ శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉండాలని, వారి జీవితాల్లో నూతన వెలుగుతో తనకనక వస్తు వాహనాలతో విరాజిల్లాలని, శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రతి ఏకాదశికి స్వామివారికి తిరుమంజనం, పంచామృతాభిషేకం, యజ్ఞం, సాయంకాలం గీతాపారాయణం, తదనంతరం రుక్మిణీ సత్యభామ శ్రీకృష్ణ భగవానుడి కళ్యాణం ప్రతి ఏకాదశికి ఉంటుంది. పెళ్లి కాని యువతీ యువకులు కళ్యాణంలో పాల్గొంటే తప్పనిసరిగా వివాహం జరుగుతుంది. అలాగనే సంతానం లేని దంపతులు ఎవరైనా ఉంటే స్వామివారికి ఉంజల సేవ చేయించినట్టయితే తప్పక మంచి సంతానం కలుగుతుంది. భారత మహిళా క్రికెట్ జట్టు ప్రథమంగా ప్రపంచ కప్ గెలిచిన సందర్భంగా అభినందనలు తెలుపుతూ రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ సభ్యులు గోపాలరావు వీధి నుండి పాత బస్టాండు, పొట్టి శ్రీరాముల బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. నేటి సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతంగా రాణిస్తున్నారని అధ్యక్షులు బాచిన శివధర పూర్ణచంద్రరావు అన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ అలహరి హరిప్రసాద్, డాక్టర్ ఉబ్బా దేవపాలన, అద్దంకి లేవి ప్రసాద్, చప్పిడి వీరయ్య, పసుపులేటి ఆంజనేయులు, మహమ్మద్ రఫీ, తమ్మన శ్రీనివాసరావు, శివయ్య తదితరులు పాల్గొన్నారు. భారత మహిళా జట్టు అలాగే మన మహిళా జట్టు అద్భుతంగా ఆడిన కౌర్ గారి నాయకత్వంలో మన జట్టు అద్భుతంగా రాణించి ఈ మహిళా క్రికెట్ జట్టు కప్పు గెలవడం మనందరం కూడా
గర్వించాల్సిన ఇందులో ఒకసారి ఫోటో తీసాం. వాళ్ళకి టీంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకు కూడా సింగరాయకొండ పాకల గ్రామాలలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు సముద్ర స్నానం ఆచరించి పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా చీమకుర్తి మండలంలోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. రామతీర్థం పుణ్యక్షేత్రంలో శ్రీ మోక్ష రామలింగేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ సాక్షి రామలింగేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడిపోయింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ. మీకోసంలో వచ్చిన అర్జీలు నిబంధనల మేరకు తక్షణమే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ రాజాబాబు ఆదేశం. భారీ వర్షం, గాలి తాకిడికి శ్రీశైలంలో పాతాళగంగ వద్ద విరిగి పడిన కొండ చర్యలు. భక్తులు ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర తీరంలో సైకతలింగానికి ప్రత్యేక పూజలు. శివాలయాల్లో కార్తీక దీపాల వెలుగులు. డి న్యూస్లో నేటి మాట. ఎప్పటికైనా మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తన తప్ప ఎదుటి వారి పొగడ్త కాదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.